సో ప్రస్తుతానికి తిరుపతి రైల్వే స్టేషన్ ఉన్నాం. సో ట్రైన్ వచ్చేసి 11:55కి స్టార్ట్ ఉంది తిరుపతి స్టేషన్ నుంచి అరుణాచలం వరకు. సో అప్పటి వరకు ఏం చేయాలి, బోర్ కొట్టేసి ట్రైన్ బయట కూర్చున్నాము ఇక్కడ సిట్టింగ్ లో. ఇంకోటి ఏంటంటే ట్రైన్ కూడా ఫుల్ అయిపోయింది. సో మనం జనరల్ టికెట్ ఇస్తున్నాం, వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎలా అయినా నుంచి వెళ్ళాలి కదా అని చెప్పేసి ట్రైన్ స్టార్ట్ అయ్యే మూమెంట్ వెళ్దామని పక్కకు అయినాం అనమాట. సో మన బ్రో కొత్తగా వచ్చిండు, సంగారెడ్డిలో ఉంటాడు, శాంతినగర్ లో పాత బస్తీ ఏరియా దాని అనమాట. వాళ్ళ ఏరియాలో మొత్తం లంగ శాతాలు చేస్తుంటాడు, లంగలాగా తిరుగుతుంటాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం లగేజ్ రూమ్ లో ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం లగేజ్ రూమ్లో ఉన్నాం అనమాట. ఎందుకంటే మనం జనరల్ టికెట్ తీసుకున్నాము. మనం ప్రతి ట్రావెల్ జనరల్ టికెట్తోనే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ లగేజ్ రూమ్లో చూడండి, అసలు స్టార్టింగ్లో కొంతమంది ఉన్నాం, ఒక 10 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు టోటల్గా వచ్చేసి 80 మెంబర్స్ అయిపోయారు అనమాట. అంటే ప్రతి స్టేషన్లో పబ్లిక్ ఎక్కుతూనే ఉన్నారు. సో ఒకళ్ళు రాగానే ఒకళ్ళు వాళ్ళు చూసి వీళ్ళు అనమాట. ఎందుకంటే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో 80 మెంబర్స్ ఎంత ఎక్కువటం వెళ్తున్నాం చూడండి ఒకసారి. விழுப்புரம் மயிலாடுதுறை திருச்சிராப்பள்ளி సో ఫ్రెండ్స్, మనం జైరాబాద్ నుంచి తిరుమల వచ్చిన అరుణాచలం టెంపుల్కి అనమాట. సో చూసుకోవచ్చు మా లుటంగే ఇంకోటి వాడు ఇద్దరం కలిసి వచ్చినాం. చూసుకోవచ్చు ముంగట మీకు చిన్న కొండ కనిపిస్తుంది కదా. మొత్తం ఇప్పుడే చాలా వర్షం కూడా అయింది అనమాట. సో ఫస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయితే అయిపోయాం మేము. సో ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి ఇంకా మాకేం తెలియదు. మేము వచ్చిన ట్రైన్ ఇదనమాట. ట్రైన్ టైం కూడా అయిపోయినకి వచ్చింది. 1925లో మ్యానుఫ్యాక్చర్ అయింది. 2025లో దీని ఎక్స్పైర్ అనమాట. ఇది లాస్ట్ మంత్ ఇది. సో ఇప్పుడు వెళ్ళాలో మాకు ఇంకా తెలీదు. ముందుకు వెళ్ళాక ఒక అడిగి అడ్రస్ అడిగి తీసుకొని వెళ్ళాలి. ఒక చిన్న బాక్స్ అనే 80 మంది అంటే మజాక మన బాక్స్ అనే. మేమున్న కంపార్ట్మెంట్ వచ్చేసరికి చిన్నది, దానిలో కొన్ని 80 మంది వరకు వచ్చినాము. మేము వచ్చినట్టే ఇదనమాట. ఇప్పుడు వెళ్ళిపోతాం ట్రైన్. సో ఇది వచ్చేసి అరుణాచలం టెంపుల్ ఏదైతే ఉందో దాని మ్యాప్ అనమాట. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మీద జ్యోతి పెడతారు. సో ఇవాళ అయితే జ్యోతిని కూడా వెలిగిస్తారు ఇవాళ, చూడాలి. దానికోసం స్పెషల్గా మనం వచ్చాం ఇక్కడ. ఇప్పుడు నేను ఏడా ఉన్నా అంటే రైల్వే స్టేషన్ వెంకటసాయి రోడ్. సో ఇందులో నేను ఎక్కడున్నా తెలియట్లేదు. మనం స్టేషన్ దాటి కొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ మనకు అన్నదానం పెడుతూ ఉంటారు చిన్నగా. సో మార్నింగ్ పొద్దున టిఫిన్ చేసాం. సో మళ్ళీ ఏం తినలేదు, అందుకనే ఇక్కడ తిందామని చెప్పి వచ్చి ఆగాం. సో ప్రసాదం తీసుకొని సో మనకు ఈ ప్రసాదం పెట్టారు. సో ఇది తిందాం మనము. దీన్ని మళ్ళీ గిరి ప్రదేశానికి స్టార్ట్ అయిపోదాం మనం. సో మీరు చూడొచ్చు స్టేషన్ నుంచి మనం టెంపుల్కి వెళ్ళే దారిలో, టెంపుల్ అటు ఉంటుంది, వెళ్ళే దారిలో చిన్న బ్రిడ్జ్ వస్తాం మనకి. ఆ బ్రిడ్జ్ మీద మొత్తం పెయింటింగ్ చేసారు ఫార్మింగ్ది. 2 ఎడ్లు ఉన్నాయి, ఒక తాత ఫార్మింగ్ చేస్తున్నాడు మంచిగా. ఇక్కడ చిన్న పాప ఉన్నాడు, అక్కడ డప్పులు కొడుతురు. మొత్తం ఫార్మింగ్ తమిళనాడు కల్చర్ కొంచెం పెయింటింగ్ వేసారు అనమాట. ఇక్కడ ఇంకా కొంచెం నీట్నెస్ ఉంది. నడుచుకుంటూ పోయారు కన్నా ఇక్కడ రెయిన్ కోట్ అడిగి మనం ఎట్లా అయితే సో మీరు చూడొచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారో గిరి ప్రదర్శన చేయడానికి. ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఇవాళ పున్నం కాబట్టి. సో ప్రతి పున్నం టైంలో ఇక్కడ జ్యోతి వెలిగిస్తారు. సో అందుకని ఎంత పబ్లిక్ ఉంది, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో ఇది జస్ట్ ఇక్కడ గుడి టెంపుల్ ముందు మాత్రమే. ఈ 14 కిలోమీటర్స్ ఏదైతే ఉంటుందో అంత 14 కిలోమీటర్స్ కూడా ఇంతే పబ్లిక్ ఉంటారు. సో చూడొచ్చు మీకు రైట్ సైడ్లో స్ట్రీట్లో కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ ముందు మీకు కొన్ని ఇవి కనిపిస్తున్నాయి కదా రథయాత్రలు. సో ఇవి కూడా రథయాత్ర చేస్తారు. సో అది ఎప్పుడు చేస్తారో నాకు కూడా అంత ఐడియా లేదు. సో పబ్లిక్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నారు. అస్సలు అంటే అసలు ఎటు చూసి అసలు ఒకవేళ మనిషి తప్పిపోతే చాలా దొరకడం కూడా కష్టం, అంత పబ్లిక్ ఉన్నారు. చూడండి ఇక్కడ రథయాత్రలు ఒక 2-3 ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గిరి ప్రదర్శన చేసినప్పుడు మనకు చాలా గుడిలు వస్తాయంట. 20 ఎంతో గుడిలు ఉంటాయి, టెంపుల్స్. సో మనం ఆ టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను నాకు అయినంత వరకు. ఎందుకంటే నేను కూడా
கூடாது போகுது ஆமாம் அடிக்கடி கொண்டு வந்தீங்கன்னா கூட்டம் வந்து ரொம்ப இதாக டிஸ்டர்ப். సో ఇక్కడ చూడొచ్చు ఒక శివభక్తుడు ఒక త్రిశూలాన్ని తీసుకొని తన నాలుకలోపి దించుకొని అలా నించుండి అనమాట. సో చాలా ఘోరంగా అనిపిస్తుంది. आगावशी आता लोक అగ్నితీర్థం అనమాట. ఇది అగ్నితీర్థం అంటారు. సో చూడండి ఇక్కడ ముందు అగ్ని కనిపిస్తుంది కదా, ఇది అగ్నితీర్థం. ఇక్కడ అగ్ని ఉంటుంది, ఎంట గుండం ఉంటుంది. తీర్థం అని అగ్ని అంటే ఇది ముంగడ పెట్టేది, తీర్థం అని ఎంట గుండం అనమాట. ఇదే టెంపుల్. ఇది ఎంట బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడనే జ్యోతి కూడా పెడతారు. అపోజిట్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. చూడవచ్చు పబ్లిక్ అయితే చాలా టూ మచ్. అసలు రిస్క్ చేస్తే రానంత పబ్లిక్ ఉన్నారు. ఇవాళ జ్యోతి కదా, సో దానికి స్పెషల్ అనమాట ఈ పబ్లిక్. చాలా ఎక్కువ పబ్లిక్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు ఎంత పబ్లిక్ ఉందో. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా చూశారు కదా, అంత చాలా పబ్లిక్ ఉందన్నమాట. సో మీ ఇక్కడ ఏమంటే మనం పాదయాత్ర చేస్తుంటాం కదా, గిరి ప్రదర్శన చేసేటప్పుడు మన వాష్రూమ్ అట్లానే ఏమైనా వస్తే కూడా టెన్షన్ ఉండదు. సో రైట్ సైడ్ అలా పెడతారు. కొన్ని నార్మల్ టైంలో కూడా ఉన్నాయి ఇక్కడ టాయిలెట్స్. శ్రీ అరుముగం టెంపుల్ అది. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది ఇక్కడ దీపాలు ఇట్లా దేవుడి పైన రోడ్డు మీద దీపాలు వెలిగిస్తూ ఉంటారు. సో అందరు జ్యోతి కోసం వెయిటింగ్ అనమాట. సో ఆల్రెడీ జ్యోతిని వెలిగించారు, కాకపోతే ఇంకా అది పైకి తీసుకురావాలి. మంట ఇంకా చిన్నగా ఉందన్నమాట, కొంచెం దాన్ని జ్యోతిని పెద్దగా చేస్తారు. చూడండి మొత్తం ఫుల్ వర్షం పడుతుంది. నేను అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తుంటే, సో అయినా మేము ఆగేది లేదు. ప్రయాణం సాగుతూనే ఉంటుంది మాది. సో టోటల్గా వచ్చేసి 14 అతి త్వరలో జనాలు రావాలి అట్లా అనమాట. బీజేపీని గెలిపించుకోరు కాబట్టి. సో మొత్తం వచ్చి 14 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. అందులో 10 కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది. మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో 4 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది దర్శనం చేసుకొని రూమ్ తీసుకోవాలి, ఏంటని ప్లాన్ చేసుకోవాలి. చూడొచ్చు ఇంకా ఇంత వర్షం పడుతుంటే కూడా పబ్లిక్ ఇంకా ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. పబ్లిక్ నడుచుకుంటూనే వెళ్తున్నారు. వెళ్ళిన పబ్లిక్ ఇంకా వెళ్తూనే ఉన్నారు. అయినా కానీ పబ్లిక్ అయిపోవడం లేదు. ఆల్మోస్ట్ చాలా పబ్లిక్ వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఒక 2-3 lakhs మెంబర్స్ వెళ్ళిపోయింది వచ్చింది మేము కూర్చున్నంత టైంలో. ఇంకా పబ్లిక్ వెళ్తూనే ఉన్నారు. అసలు చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను మీకు. ఇంత పబ్లిక్ ఉన్నారు చూడండి. అసలు ఎక్కడి నుంచి వస్తారో ఎటు వెళ్తారో అర్థమే అవ్వట్లేదు. ఈరోజు స్పెషల్ జ్యోతి వెలిగిస్తారు కదా, అందుకోసము ఈ స్పెషల్ అన్నమాట. ఇంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. మీకు గిరి ప్రదర్శన చేస్తుంటే కూడా చాలా రకాల స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్రీ భోజనం కూడా పెడుతున్నారు. ఎటువంటి టెన్షన్ ఉండదు. హ్యాపీగా గిరి ప్రదర్శన చేయొచ్చు మీరు. మన పోలీసు వాళ్ళు, అంబులెన్స్ కూడా ఇప్పటికి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. భోజనం పెట్టారు పెద్దవాళ్ళు. వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలా చాలా మంది పెడుతున్నారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి. వంటలు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. చాలా రకరకాలుగా వంటలు. బయట మలై రైల్వే స్టేషన్ అనమాట ఇది. అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ తిరుమలై రైల్వే స్టేషన్ ఇది. చూడొచ్చు ఎంత బాగుందో. బయటికి చూసుకుంటే చాలా క్యూట్గా ఉంది, సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంది. పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది చుట్టుముట్టు. సో మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో స్టేషన్ లోపలికి వెళ్ళి ప్లాన్ చేసుకుందాం మనం. సో చూడవచ్చు అందరు స్టేషన్ బయటనే పడుకున్నారు.
ఫుల్ వర్షం ఉంది, వర్షంకి ఇబ్బంది. ఇప్పుడు చాలామంది ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్కి వెళ్ళిపోదామన్నంత సిచ్యువేషన్ ఉన్నారనమాట. ఎంత పబ్లిక్ కూడా చూడండి ఒకసారి స్టేషన్లో. అయితే ఈరోజు సో మాకు అరుణాచల్ నుంచి ఎటువంటి ట్రైన్ అవైలబుల్ లేదు. సో అందుకని మేము బస్ జర్నీ చేస్తున్నాం తిరుచిరాపల్లి వరకు. సో చూడొచ్చు ఈ తమిళనాడులో బస్ ఛార్జ్ చాలా తక్కువ ఉంటుంది, అంటే చాలా తిరుచిరాపల్లి జంక్షన్. హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం వచ్చి తిరుచూర్ జంక్షన్లో ఉన్నాము. తిరుచూర్ జంక్షన్లో ఉన్నాము. టైం వచ్చేసి 5 అవుతుంది టైం. సో స్టేషన్ బయట నుంచి చూస్తే స్టేషన్ పెద్దగా అనిపించలేదు అంతగా, కానీ లోపలికి వచ్చి చూస్తే మాత్రం వామ్మో చాలా పెద్దగా ఉంది. రైల్వే స్టేషన్ మాత్రం చూడవచ్చు ఎన్ని ప్లాట్ఫారమ్స్ ఉన్నాయో. 6 నుంచి 6, 7, 8 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయన్నమాట. సో చాలా పెద్దగా ఉంది. అండ్ అలాగే కొంచెం నీట్నెస్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మ్యాప్ ఏంటంటే మన కేరళలో ఎన్ని విజిటెడ్ ప్లేసెస్ ఉంటాయో సో అవన్నీ అనమాట. ఇది మ్యాప్ ప్లస్ అలాగే విజిట్ చేసే ప్లేసెస్ అనమాట ఇవన్నీ. చెప్పు బాయ్. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లిఫ్ట్ ఎక్కడం వల్ల, మీకు ఏమనిపిస్తుంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది. మనం దిగాల్సిన ఫస్ట్ వచ్చింది. ఎక్కడికి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో ఐడియా అయితే రావట్లేదు. సో వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. సో ప్రతి రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో మనం ఫ్రీగా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. చాలా బాగుంది, 2nd క్లాస్ వెయిటింగ్ హాల్ ఇది. సో ఎప్పుడు వచ్చినా అందరూ యూజ్ చేసుకోవాలి దీన్ని.